ఓకే, మంచిదండి. అందరు తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకునిచున్న మా దేవ, మా తండ్రి అయిన దేవ, ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి, మీ బిడ్డలుగా నాయన మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి తండ్రి సిద్ధపడి ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. ఈ రోజునైనా ఏ విషయాలైతే తండ్రి మీ బిడ్డలకు తండ్రి అందించాలని ఆశపడుతున్నాను తండ్రి, అటు మాటలు తండ్రి నా ద్వారా మీ పిల్లలతో మాట్లాడండి. అటు మాటల ప్రకారము తండ్రి వారి జీవితాల్లో నడుచుకోవడానికి, వారి జీవితాలను కట్టుకోవడానికి నాయన మీకు మాదిరిగా వారు జీవించడానికి మీ సహాయం దయచేస్తారని, త్వరలో మా కొరకు రాడైన మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మనలన్నీ కూడా అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి వాక్యాన్ని వినడానికి సంఘంగా చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా ఈరోజు ఒక అమూల్యమైనటువంటి ఒక విలువైనటువంటి సందేశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. సమయాన్ని వృధాగా పరుచుకునక మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోబోయే అంశం పేరు ఏంటంటే, శ్రమలు ఎవరికి, శ్రమలు ఎందుకు వస్తాయి? మన అంశం ఏంటి? శ్రమలు ఎవరికి, శ్రమలు ఎందుకు వస్తాయి? పాటలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రశ్న ఏంటయ్యాదనంటే, శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎవరికి అని టైటిల్ ఇచ్చాం కదా మనం. అయితే ఈ శ్రమలు ఎవరికి అనే టైటిల్లో శ్రమలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి శ్రమలు? స్కూల్లో పిల్లోడికి పరీక్షలు ఎందుకు పెడతారు? ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు తెలీదా? స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారంటే వాళ్ళు ఎంతవరకు చదవగలరో, వాళ్ళ కెపాసిటీ ఎంత, వారు ఎంతవరకు చదవగలరా అనే ఒక టాలెంట్ని పరీక్షించడానికి ఏం చేస్తారు? ఎగ్జామ్ పెడతారు. ఇక్కడ శ్రమలు కూడా మనకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరు చెప్పిన ఈ యొక్క ఆన్సర్లోనే దీనికి ఉన్నటువంటి ఆన్సర్ కూడా ఉంది. జాగ్రత్తగా మీరు ఆ ఆన్సర్ చెప్తేనే ఈ ఆన్సర్ మీకు అర్థమవుద్ది. ఎందుకు పెడుతున్నారు పిల్లలకి ఎగ్జామ్ అని అంటే, వారి టాలెంట్ని పరీక్షించడానికి కదా. ఇక్కడ మరి శ్రమలు కూడా ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అని అంటే, మనల్ని పరీక్షించడానికి వస్తున్నాయి కదా. అయితే ఈ సమయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బండరాయికి విలువ ఉంటుందా? ఒక బండరాయికి విలువ ఉంటుందా? ఉంటుందా విలువ? ఉండదు. అయితే ఆ బండరాయి దగ్గరికి ఒక శిల్పి వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఎలా అంటే, ఇదిగో చూడు, నా దగ్గర ఉన్నటువంటి నా ఉలితో నిన్ను కొట్టి ఒక ఆకారానికి తీసుకొస్తా. ఓకేనా? అర్థమైందా? నా దగ్గర ఉన్నటువంటి యొక్క ఉలితో నిన్నేం చేస్తాను? కొడతా. కొట్టినప్పుడు అది అక్కడ ఏం పొందుతుంది? శ్రమ పడుతుంది అక్కడ కదా. ఒక బండరాయిగా ఉన్నటువంటి ఆ బండరాయి ఏం పడుతుంది? అక్కడ శ్రమ పడుతుంది. శ్రమ పడుతూ కొన్ని గంటలు శ్రమ పడిన తర్వాత ఆ బండ కష్టపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిల్పి కూడా ఏమవుతున్నాడు? కష్టపడుతున్నాడు. కొన్ని గంటలు శ్రమ పడిన తర్వాత, లేదా ఒకరోజు 2 రోజులు శ్రమ పడిన తర్వాత ఆ బండ అనేది ఒక అందమైనటువంటి ఒక ఆకారం ఏమవుతుంది? తీర్చిదిద్దబడుతుంది. ఎందుకు అలా తీర్చిదిద్దబడుతుంది అని అంటే, అక్కడ ఆ బండ శ్రమ పడుతుంది. మనం ఆకారాన్ని చూస్తాం, శిల్పి చేసేటటువంటి విధానాన్ని మనం చూస్తాం, కానీ అది ఎంత శ్రమ పడుతుంది, ఎన్ని గంటలు శ్రమ పడుతుంది, అక్కడ కష్టపడేటటువంటి వ్యక్తి ఎన్ని రోజులు కష్టపడుతున్నాడని మనం ఏం చేయట్లేదు? అక్కడ చూడట్లేదు. ఆ శ్రమను చూడట్లేదు, మనం ఆ కష్టాన్ని చూడట్లేదు. ఏం చూస్తున్నామంటే చివరిగా వచ్చినటువంటి ఆ యొక్క రిజల్ట్ని మనం చూస్తున్నాం, కానీ ఆ కష్టాన్ని మనం ఏం చేయట్లేదు? చూడట్లే. అయితే ఇంతసేపు కష్టపడిన తర్వాత ఆ రాయికి ఏమొచ్చింది? ఆ రాయి ఏం పొందింది? అక్కడ ఒక విలువ వచ్చింది ఆ రాయికి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడగలిగితే, మన జీవితంలో మనం కూడా ఎన్నో సాధించాలనుకుంటాం కదా. ఎగ్జాంపుల్గా మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోండి,
ఎంత కష్టపడతాం? దానికి కావాల్సినటువంటి శ్రమ ఎంత పడాలి చెప్పండి? మన జీవితంలో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అంటే ఎంత చదవాలి, ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, దానికి ఎంత శ్రమ పడితే ఆ యొక్క గోల్ని మనం సంపాదించగలం? అవునా కదా? ఇలా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే నువ్వెంతో కష్టపడుతున్నావు. నీ జీవితంలో నువ్వు ఏది అనుకోవాలంటే అది సాధించాలని అంటే నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. మరి ఒక క్రైస్తవుడిగా నువ్వు పిలువబడి ఒక క్రైస్తవుడిగా సంఘానికి వస్తున్నప్పుడు పరలోకానికి చేరాలి అని అంటే నువ్వు ఒక క్రైస్తవుడిగా దేవుడు కూడా నీకెన్నో శ్రమలు ఇస్తున్నాడు. అవునా కదా? మన క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, క్రైస్తవుడిగా పిలువబడుతున్న తర్వాత మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి చెప్పండి? ఎన్ని శ్రమలు వచ్చినాయి? లెక్కలేనన్ని శ్రమలు వచ్చినాయి. వాటన్నిటినీ మనం అధిగమించుకొని ముందుకు నడుస్తున్నట్లయితే మన గుడ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. వాటన్నిటినీ మనం అణగదొక్కకుండా దేవుడు మనకిస్తున్నటువంటి ఆ శ్రమల్లో పడిపోయి దేవుణ్ణి మనం కనుక నిందిస్తున్నాం అనుకోండి, మనంత దురదృష్టవంతుడు ఎవరు ఉండడు. కాబట్టి క్రైస్తవుడిగా శ్రమలు వస్తాయా? ఒక క్రైస్తవుడికి శ్రమ ఉందా? ఒకసారి చూద్దాం. 1 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. మహింపరుస్తున్నామా, అవమానపరుస్తున్నామా? మనం చెప్పండి. మహింపరుస్తున్నామా, అవమానపరుస్తున్నామా? నేను చెప్తాను, ఖచ్చితంగా మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. ఎందుకనంటే ఒక క్రైస్తవుడు అయిన తర్వాత దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక శ్రమ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి ఖచ్చితంగా దూషిస్తున్నాం. మనం అన్య జనుల మధ్యలో మనం విక్రింతల పాలవుతున్నాం అని అంటే మనం చేసేటటువంటి పనుల వల్లనండి. అవునా కదా? క్రైస్తవుడు అయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకొని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న శ్రమ వస్తే పడలేమో మనం? ఒక చిన్న శ్రమ వస్తే భరించుకోలేమో చెప్పండి? ఖచ్చితంగా భరించాలి. క్రైస్తవుడు అయిన తర్వాత గ్రంథమే చెబుతుంది, నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత ఖచ్చితంగా నీవు శ్రమ అనుభవించాలి. అలా అనుభవించకపోతే నువ్వు అసలు క్రైస్తవుడే కాదంటుంది బైబిల్. ఒకవేళ నువ్వు శ్రమ అనుభవించలేను, నేను ఆ శ్రమలో ఉండలేనంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కావద్దు, మానేసి. దేవుడు అదే చెబుతున్నాడు. నువ్వు గనక నాలోనికి వచ్చి నిజాయితీగా బ్రతకాలి అనుకుంటే, ఒక క్రైస్తవుడిగా పిలువబడాలి అని అనుకుంటే శ్రమ అనుభవించాలి. నువ్వు అలా శ్రమ అనుభవించాలనుకుంటేనే నువ్వు నాలోనికి రావాలి. ఇంకా కిందేం మాట్లాడుతున్నాడు? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదంట. మనకు శ్రమ వచ్చిన తర్వాత ఏమవ్వకూడదు? సిగ్గుపడకూడదు. మనకు శ్రమ వస్తే ఇతరులు మనల్ని చూసి ఎన్ని మాటలు అంటారు చెప్పండి? అంటారనరా? నువ్వు క్రైస్తవుడు అయ్యావు, దేవుణ్ణి నమ్ముకొని దేవుళ్ళలోనికి వెళ్ళావు అన్న తర్వాత అంటారు. అని అన్నదే కాక మనల్ని అదే పాయింట్ మీద ఎన్నోసార్లు గుచ్చుతారు కదా. దేవుణ్ణి నమ్ముకొని వెళ్ళావు, దేవుడు నిన్ను రక్షిస్తాడని వెళ్ళావు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నీకు శ్రమ పెట్టాడు. ఒకనాడు యోబు గారు కూడా అలాగే అనుకుంటే ఆయన పరిస్థితి ఏమవ్వాలి చెప్పండి? ఆయనకు వచ్చినటువంటి వ్యాధి నయమవలేనటువంటి వ్యాధి అండి. అది ఏ వ్యాధి? అది కుష్ఠిరోగం. ఆయనకు వచ్చినటువంటి ఆ కుష్ఠిరోగాన్ని తట్టుకోలేక ఏం చేశాడు? ఆయన చిల్ల పెంగులు పెట్టి గోక్కున్నటువంటి పరిస్థితి అండి ఆయన. ఎంత శ్రమ అది! మనకు వస్తే మనం తట్టుకుంటామా? బంధుమిత్రులు దూషించిన, స్నేహితులు వదిలేసిన, చివరికి భార్య కూడా ఏమంది? ఎందుకయ్యా దేవుడు దేవుడు అని బడి చేస్తావు నువ్వు? ఆ దేవుణ్ణి దూషించి ఏమమ్మంది? చనిపోమంది. అయినా కానీ భార్యను వదిలేసుకున్నప్పటికీ, బిడ్డలను వదిలేసుకున్నప్పటికీ, స్నేహితులను వదిలేసుకున్నప్పటికీ కూడా ఎవరిని నమ్ముకున్నాడు? ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. కానీ మనకి చిన్న జ్వరం వస్తేనే మనం దేవుణ్ణి వదిలేస్తున్న పరిస్థితులు ఇవి కనబడుతున్నాయా లేదా? ఎవరినైనా మందులిచ్చి చూడండి, ఏంటమ్మా సంఘానికి రాలేదంటే జ్వరం అండి, నొప్పులండి, కాళ్ళు లేగనివ్వట్లేదండి. రోజు పని చేసుకుంటాం మానేస్తున్నావు, ఇంట్లో రోజు వండి పెట్టడం మానేస్తున్నావా?
సంఘానికి వస్తేనే వచ్చేటటువంటి నొప్పులు మరి నీ ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు ఎందుకు రావట్లేదు నొప్పులు చెప్పండి? అంటే శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రద్ధ, ఆ యొక్క ఆలోచన, నా ఆత్మను రక్షించుకోవాలనే ఆలోచన ఏ ఒక్కరికి లేదు. ఆదివారం ఆరాధన అనేసరికే నొప్పులు గుర్తొస్తాయి. ఆదివారం ఆరాధన అనేసరికే జ్వరం గుర్తొస్తుంది. ఆదివారం ఆరాధన అనేసరికే ఇంట్లో పనులు గుర్తొస్తాయి. కానీ దేవుడు చెబుతున్నాడు, నీకు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా నువ్వు క్రైస్తవుడు అయినందుకు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉండాలి. ప్రతిదినము కూడా దేవునితోనూ ముడిపడి ఉండాలి నువ్వు. ఆదివారం ఆరాధన మానేసి నొప్పులండి, జ్వరం అండి అని అంటే ఆ నొప్పులు తగ్గవు నీకు. ఎందుకు తగ్గుతాయి? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, మందిరానికి రావడానికి బద్ధకం వేసినప్పుడు నీకు ఆ నొప్పులు తగ్గవు. మనకు ఊరికినే శ్రమలు రావట్లేదండి, మళ్ళీ పరీక్షించడానికే దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు శ్రమలను ఇస్తున్నాడు. అది ఎరిగి మనం దేవునిలోనికి వస్తే మన జీవితాలు చాలా బాగుంటాయి. ఇంకొక విషయాన్ని చూద్దాం. శ్రమ అనుభవిస్తే మాకేంటండి ఉపయోగం? శ్రమను అనుభవిస్తే మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం చదవండి. శిష్యుల మనసులను దృఢపరిచి, ఎవరి మాటను చెబుతున్నారు? ఎవరు చెబుతున్నారు అని అంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు, బర్నబా గారు. ఎవరికి చెబుతున్నారు అంటే లుస్త్రాలో ఉన్నటువంటి శిష్యులతో చెబుతున్నాడు. ఎందుకని చెబుతున్నాడు? ఎందుకని వారిని దృఢపరుస్తున్నాడు అని అంటే అక్కడ ఈ మాటని చెప్పడానికి ముందు అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేశాడు. అక్కడ ఏం చేశాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి సమాజానికి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ తరుణంలో అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే ఆయన ఏం చేశారు, వాక్యాన్ని చెబుతున్నాడని కొట్టి ఊరి వెలుపలకు ఈడ్చుకొని పోయారు. ఈడ్చుకొని పోయాడని చెప్పేసి, ఇంకా కొట్టిన తర్వాత స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆయన చనిపోయాడని చెప్పేసి వదిలేసి వస్తే కొంత సమయం అయిన తర్వాత ఆయన మరలా లేచి ఏం చేస్తున్నాడు, మరలా ఈ ప్రాంతానికి వచ్చాడు. మరలా ఈ ప్రాంతానికి వచ్చి, ఇదిగో క్రైస్తవుడైనందుకు ఇదిగో మనకి ఇన్ని బాధలు ఉంటాయి, మనకి ఇన్ని శ్రమలు వస్తాయి, క్రైస్తవుడైనందుకు మనల్ని కొడతారు, మనల్ని తిడతారు, అవసరమైతే చంపే పరిస్థితి కూడా మనకు వస్తుంది. ఇదిగో ఇన్ని పరిస్థితులు వచ్చినా కానీ మనం ఎలా నిలబడాలో తెలుసా అని చెబుతూ ఈ మాట చెబుతున్నాడు. చదవండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మనం ఏదైతే నమ్ముతామో దాని యందు మనం ఏం చేయాలి, నిలకడగా నిలబడాలి. మనం ఏమని చెప్పి సంఘంలో చేర్చబడ్డాం మనం? ఇదిగో చావైనా బ్రతుకైనా క్రీస్తేనన్నాం. ఎవరైనా వచ్చి మన మెడ మీద కత్తి పెట్టినప్పటికీ కూడా మన మాట అలానే ఉండాలి అని చెబుతున్నాడు. నువ్వు ఏదైతే నమ్మావో దాని యందు నువ్వేం చేయాలి, పడిపోకూడదని చెబుతున్నాడు. అలా చెబుతూ కింద మాట్లాడుతున్నాడు. చదవండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వానికి హెచ్చరిస్తున్నాడు. మనకు వచ్చేటటువంటి బహుమానం ఏంటి? శ్రమను అనుభవిస్తే మనకు వచ్చేటటువంటి బహుమానం ఏంటని చెబుతున్నాడు, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. ప్రవేశిద్దామా? మరి మనం అందరం ప్రవేశిద్దామా? ఇది ఒక బస్సు అండి. సంఘం అనేది ఒక బస్సు. సేవకుడు అనేవాడు ఒక డ్రైవర్ అనుకోండి. కొద్ది నిమిషాలు వాక్యం చెబుతున్నంతసేపు మిమ్మల్ని తోలికెళ్తున్నట్టే. ఆ వాక్యం విని బస్సులో ఉన్నారా ఉన్నట్టే. మాకు ఈ డ్రైవర్ నచ్చలేదు, ఈ డ్రైవర్ తోలే విధానం నచ్చలేదు అని దిగేస్తానంటే మీ ఇష్టమే. అది వాక్యాన్ని విని రక్షింపబడి ఇదే బస్సులో మేము ప్రయాణం చేస్తామనంటే ఆ బస్సులో కొనసాగితే ఆ సేవకుడు ఎక్కడ దాకా అయితే వెళ్తాడో అక్కడ దాకా మిమ్మల్ని తీసుకెళ్తాడు. అలా కాదని మధ్యలో దిగేశారనుకోండి, మీరు బస్సు ఎక్కడ దిగితే అక్కడ నరకమే. మీరు బస్సులో ఉన్నంతసేపే సేఫ్టీ, మీకు బస్సు దిగితే ఇక నరకమే. కాబట్టి ఆలోచించండి. ఇక్కడ పౌలు గారు ఎందుకని వారిని దృఢపరుస్తున్నాడు అని అంటే, ఇదిగో క్రైస్తవుడు అయిన తర్వాత మీకు ఎన్నో శ్రమలు వస్తాయి.
మనకెన్నో శ్రమలు వస్తున్నాయి, జ్వరాలని, నొప్పులని, అలాగే కుటుంబ సమస్యలని, ఇలా ఎన్నో రకాలుగా మనకి అపవాది ఎన్నో రకాలుగా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ శ్రమల్లో పడి మనం గనక నిలకడగా లేకుండా పడిపోతే మన విశ్వాసం ఎక్కడితోనే ఆగిపోద్ది. కాబట్టి మీ విశ్వాసం ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీ విశ్వాసం పడిపోకుండా నిలకడ గనక ఉంటే మీకు ఒక బహుమానం అనేది ఉంది. ఆ బహుమానాన్ని మీరు సంపాదించుకుంటారు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలి. పౌలు గారు కూడా దృఢంగా ఉన్నారు కాబట్టి ఆయన కొట్టి వెలుపల పడేసినప్పటికీ కూడా మరలా ఏం చేశాడు? ఆ కొట్టిన వాళ్ళ దగ్గరికి వచ్చే మరలా శిష్యులను ఏం చేస్తున్నాడు? దృఢపరుస్తున్నాడు. అలా దృఢపరుస్తుండడమే కాక, ఇదిగో అయ్యా, మీరు ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా వాటికి తగినటువంటి ఫలం ఉంది. పరలోకమనే రాజ్యం మీకోసం దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రమలు అనుభవించాలి. శ్రమలు వస్తున్నాయనంటే మనకు ఊరికే రావట్లేదండి. శ్రమలు దేవుడు మనల్ని పరీక్షించాలని, మన కెపాసిటీ ఎంతో, మనం ఎంతవరకు నిలబడగలమో ఆ శ్రమలని దేవుడు మనకు శ్రమలు ఇస్తున్నాడు. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. చూద్దాం ఆయనకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినాయో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, త్వరగా తిండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ధరించుకొనుడి అంటున్నాడు. ఏంటి బట్టలు ఇవి ధరించుకోవడానికి? లేకపోతే ఎక్కడన్నా దొరుకుద్దా ఇది? ఏంటి ధరించుకునేది? ఏం ధరించుకోవాలంట అని అంటే ఆయన మనస్సును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. అలా ధరించుకోవాలని చెబుతూ మొదటి విషయంలో చెబుతున్నాడు కదా, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. ఏం పడ్డాడు? శ్రమ పడ్డాడు. ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా సుఖంగా ఉన్నాడా? పరుపుల మీద పడుకున్నాడా? ఆయన ఏమన్నా తిరిగినన్ని రోజులు లగ్జరీ కారులో తిరిగాడా? తిరగల. తిరిగినన్ని రోజులు కాలినడకని తిరిగాడు. పడుకోవడానికి స్థలం లేకపోయినా ఎక్కడో అక్కడ పడుకున్నాడు ఆయన. కానీ మనకు ఉండటానికి మంచి ఇల్లు, పడుకోవడానికి మంచి పరుపులు. కానీ క్రీస్తు ప్రభువారు ఎంత శ్రమ పడ్డారంట? ఆయన ఎంతగా కొట్టారంటే, ఆయన జీవితంలో చివరి 24 గంటలు కనుక మనం చూడగలిగితే, ఒక సినిమా ఉందండి, ఆయన జీవితంలో లాస్ట్ 24 గంటలో ఒక 24 పార్ట్లుగా తీశారు. దాన్ని బిట్లుగా పెట్టారు యూట్యూబ్లో. ఆ యొక్క 24 గంటలు అది చూడగలిగితే మనకి ఏడుపే వస్తుంది. ఆయనకు పెట్టినటువంటి శ్రమలండి. ఆ 24 గంటలు కూడా ఆయన ఎంతగా శ్రమ పెట్టారో ఆ సిలువ మరణమే ఉంటుంది. ఆ యొక్క 24 పాటలు కూడా అది చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ది ప్యాషన్ ఆఫ్ ది మూవీ అని పార్ట్లు వైజ్గా వస్తుంది, చూడండి. అది చూస్తే ఆయన పడినటువంటి శ్రమ అంతా కూడా మనకు ఆ యొక్క 24 పాటల్లో మనకు చూపిస్తారు. ఎంతగా శ్రమ పెట్టారంటే, ఆయన గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఏం చేశారంటే, ఆయన్ని సైనికులు వచ్చి తీసుకెళ్ళిపోతారు తెల్లవారుజామున. తీసుకెళ్ళిన తర్వాత అప్పటి నుండి మొదలవుద్దండి ఆయనకి శిక్ష. అప్పటి నుంచి మొదలేసి ఆయన కొట్టుకుంటూ తలకు ముళ్ళ కిరీటం పెట్టి నొక్కుతుంటే ఆ ముళ్ళు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? తలకు ముళ్ళు పెట్టారండి. మీకు ముళ్ళు పెట్టి నొక్కుతున్నారు, కర్రలు పెట్టి కొడుతున్నారు. ముళ్ళు ఇరిగిపోతాయా? ఎక్కడికి వెళ్తాయి? బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి కదా. ఆ వేదన ఎంతగా ఉంటుంది చెప్పండి. అలాగే ఇలా వంకిళ్ళు తిరిగి ఉన్నటువంటి వంకిళ్ళు పెట్టి ఆయన శరీరాన్ని కొడుతున్నప్పుడు ఆయనకు వచ్చేటటువంటి వేదన ఎంతగా భరించుంటాడు. ఎవరి కోసం అవన్నీ? ఎవరి కోసం పడ్డాడు? ఆయన కోసం పడ్డాడా? ఆయన పాపాలు రక్షించుకోవడానికి పడ్డాడా? ఆయన మీద ఒక్క పాపం లేదండి. ఒక మాటలో చెప్పాలంటే ఏ పాపం లేకపోయినా మన కోసం ఈ లోకానికి వచ్చి అంత వేదన పడ్డాడు. ఆయన దేహం ఒక విధంగా చెప్పాలంటే మనం పొలంలో దున్నినటువంటి నాగల చాళ్ళు వలె చేల్చబడిందంట. ఎందుకు అంతగా కొట్టించుకోవడం? ఆయన అసలు ఎందుకు పరలోకం నుండి దిగి మన కోసం రావడం అని అంటే, మనం చేసినటువంటి పాపాలు. ఆ పాపాలన్నీ పోవాలి అని అంటే ఆయన రావాల్సింది, ఇక తప్పదేక.
కాబట్టే ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చి శరీరం ముందు ఎంతో శ్రమ పడ్డాడు కదా. మనకు శరీరానికి చిన్న జ్వరం వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఏం చేస్తున్నామనంటే దేవుణ్ణి తిడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు తిట్టారా? నాకు ఎందుకయ్యా ఇంత బాధ, నీ పిల్లల పాపాలు పోవడానికి నన్ను బలి చేస్తున్నావు అన్నాడా? అనలా. ఆయనకున్నటువంటి మనసు అటువంటిది. కాబట్టి మనము కూడా దేవుణ్ణి మాట అనే పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఇదిగో అయ్యా క్రీస్తు మనసును మీరు ఏం చేయాలి? ధరించుకోండి. అలా ధరించుకొని ఉంటే ఇదిగో అటువంటి మాటలు మీ నోటి నుంచి రావు. కాబట్టి క్రీస్తు మనసును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఇంకొక విషయాన్ని చూసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం, త్వరగా చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. చదవండి. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఆత్మగా కూడా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడా? ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. తెలుసా మీకు ఈ విషయాలు? ఎన్ని దినాలు ఉన్నాడు ఆయన? 40 దినాలు ఉన్నాడు. అయితే ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఎలా ఉన్నాడంట? మహా రోదన, ఏడిపోయానంటండి ఆయన జీవితం మొత్తం. ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఆయన? 33.5 సంవత్సరాలు జీవించాడు. అన్ని సంవత్సరాలు కూడా ఎవరి కోసం ఏడిచాడు? మన కోసం ఏడిచాడు. ఎందుకని? మన పాపాలు పోవాలని. మనం చేసిన పాపాలకు ఆ పరిశుద్ధుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడంట, కన్నీళ్లు గారుస్తున్నాడు. అలాగే ఇంకా చెప్తున్నాడు, తన్ను మరణము నుండి రక్షింపగలవాడు. ఎవరు రక్షించాలి ఆయన్ని? తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని రక్షించాలి. మనల్ని మరణం నుంచి రక్షించాలంటే ఎవరి వల్ల సాధ్యం? క్రీస్తు వల్ల సాధ్యం. కాబట్టి ఆయన ఈ మాట మాట్లాడుతూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. మనము కూడా ప్రార్థనలు చేసి యాచనలు చేసి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎవరికి అప్పగించుకోవాలి? క్రీస్తుకి అప్పగించుకోవాలి. మరి అప్పగించుకుందామా? అప్పగించుకుందామా? లేక శ్రమలు వస్తున్నాయని దేవుణ్ణి నిందించి మరణిద్దామా? ఎలా చనిపోదాం చెప్పండి? క్రీస్తుకి అప్పగించుకొని చనిపోదామా? లేక శ్రమలు వస్తున్నాయని క్రీస్తుని నిందించి మనం చనిపోదామా? చెప్పండి. మన దేహాలను ఎవరికి అప్పగించాలి? క్రీస్తుకి అప్పగించుకోవాలి. లాస్ట్గా ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో, సద్భక్తి అంటే మంచి భక్తి, ఎటువంటి కల్మషం లేనటువంటి భక్తి. దానినే ఇక్కడ సద్భక్తి అని చెబుతూ అలా బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుతారు. ఇదిగో క్రీస్తు యేసునందు మేము సద్భక్తితో బ్రతకాలి అని నమ్మి క్రీస్తులోకి వచ్చిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. శ్రమ అనుభవించే లెక్క అయితేనే మీరు క్రీస్తులోనికి రండి అని నేను చెప్తా. నమ్ముతారా నమ్మరు? ఒకవేళ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, శ్రమ వచ్చిన తర్వాత క్రీస్తుని నిందిస్తాను, దేవుని నిందిస్తానంటే మరి దేవుడు ఒప్పుకోడు. అందుకని ఈ విషయం చెప్పాలి. కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సద్భక్తితో బ్రతకాలి, హింసపడాలి, శ్రమపడాలి. అలా పడాలని ఉద్దేశించి వచ్చినట్లయితేనే క్రీస్తులో మీరు నిలకడగా నిలబడగలరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రమ వచ్చిందని తొట్టిల్లిపోకుండా శ్రమలో ఆనందం ఉందని బ్రతుకుతూ మనం బ్రతకాలి. శ్రమ అనుభవిస్తే ఖచ్చితంగా మనకు ఆనందం ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత కష్టపడినా చివరికి ఎంత సుఖపడతాడు చెప్పండి? జాబ్ వచ్చిన తర్వాత సంతోషమే కదా. కాబట్టి మనకు కూడా క్రైస్తవుడిగా శ్రమ అనుభవించిన మనం అందరికీ కూడా ఏముంది? ఆనందం ఉంది ముందు.
పరలోక రాజ్యం ఉంది మన కొరకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రమ అనుభవించే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, దూషించకండి. దేవుని దూషిస్తే మనకేమొస్తుంది చెప్పండి? ఇంకా శ్రమలు అనేకాలు అవుతాయి. కాబట్టి దూషించే వారిగా ఉండకుండా శ్రమను అనుభవిస్తూ ఆనందపడండి. శ్రమలో కూడా ఆనందం ఉంది. కాబట్టి శ్రమ పడుతూ అట్టి శ్రమను ఆయుధంగా ధరించుకొని ఒక అలుపెలుగునటువంటి యోధులుగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని ప్రభు పేరట మీ అందరికీ హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.